దిస్ అవర్ ఛానల్ మైక్రో సర్వైవల్ సిరీస్ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో అన్న ఇది. మన వీడియో లింక్ ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. పక్కన గంట ఆన్ పెట్టుకోవడం మర్చిపోకుండా చూసుకోవడం. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వీడియో కాబట్టి ఎంటర్ అయితే ఉంటుంది అన్న. దీనికి పదాన్ని మనం ఫస్ట్ ఇంకా ఎందుకు వెళ్ళిపోయి మైనింగ్ చేద్దాం. రే వెళ్ళరా రై డ్యామేజ్ ఇల్లు పడుతున్నారు. నేను ఓపెన్ ఇవన్నీ చేసాను. చూడండి నేను స్టాక్ డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆర్మర్ వేసుకున్నాను. మరి పికాక్స్ ఎక్కడ పెట్టాను? పికాక్స్ తెలియదు నేను. సరేనా, మనం పికాక్స్ తీసుకుని మనం మైనింగ్కి వెళ్దాం. అరే స్టిక్స్ లేదు, ఇప్పుడు ప్లాంట్స్ అయినా అలా నేను ప్లాంట్స్ తీసుకొని ఎవరైనా అరే నైట్ అయిపోతుందా? ఇప్పుడే నైట్ అవ్వాలా? సరే మనం ఫాస్ట్గా స్లీప్ అయితే వేసేద్దాం. అరే ఇలాగే అవుతుందా? షేడ్స్ వల్ల ఉంటుందా? పదండి స్లీప్ వేద్దాం. అమ్మయ్యా స్లీప్ అయితే వేస్తాం. దగ్గర పైకి ఇంకెళ్ళిపోదాం. నాకు కొంచెం ఫాస్ట్గా మనం మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం అన్న. అసలు ఈ షేడ్స్ ఎలా అనిపించినా చెప్పను నాకు. ఈ షేడ్స్ బాగుంటాయి. ఇదే షేడ్స్తో మనం కంటిన్యూ చేద్దాం. లేకపోతే అనుకుంటే కనుక ఇంకా మన షేడ్స్ అయితే మార్చుదాం అన్న. ప్రజెంట్ షేడ్స్ అయితే నేనే అసలు షేడ్స్ మీద వీడియో చేయమంటారు లేదా కొంచెం చెప్పండి. కింద కామెంట్ చేయండి అన్న. టాప్ 5 షేడ్స్ మీద ఒక వీడియో కూడా చేద్దాం. టెస్ట్ షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చేద్దాం అన్న. చెప్పండి ఏమంటారు? సరేనా, పదండి వెళ్ళిపోదాం. అరే ఫుడ్ మర్చిపోయాను రా. ఫుడ్ హండ్రెడ్ పర్ కూడా తగ్గిపోయింది. అరే మావాడు అసలు పరిగెట్టలేకపోతున్నాడు. చూడండి నేను ఇంత నిదానంగా వెళ్తున్నాడు కదండి. ఫుడ్ లేదన్న ప్రజెంట్ మన దగ్గర. విలేజ్లో ఫుడ్ ఉన్నట్టుంది కదండి. ఫుడ్ ప్రజెంట్ అది నర్రది అంటుకుంది, చచ్చిపోతుంది. అంటుకుందరు. అర్థం పైకి ఫుడ్ పైన పెట్టినట్టున్నాను. అసలు 3 కథలే చూడండి. అసలు నడ్రా పక్కట్లేదు అసలు. పైకి అరే గేట్ ఏరా. మనం ఫుడ్ తెచ్చుకున్నాం. అరే ఫుడ్ ఏది? ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, కలెక్ట్ చేసుకొని పోతాం ఫాస్ట్గా. ఇప్పుడు ఓకే ఇచ్చాము వచ్చాం. సరిపోయింది. క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ వదిలేసి వచ్చేసాను.
ల్యాగ్. ఫాస్ట్గా బ్రెడ్ చేసుకో. ఫస్ట్గా బ్రెడ్ అయితే చేసుకుందామన్నా. బ్రెడ్ వచ్చిందా ఎంత ఇంత కూడా చేసేద్దాం. సరిపో వచ్చేసి బ్రెడ్ వచ్చిందా ఆరు సరిపోరా నాకు. కాదన్నా నెలకొచ్చా రెస్టోర్ అవుతుందిలే బాబా. ఎట్లే ఇట్లా కదా గోళం ఓరియం ఓ షాట్ ఇట్లా పడ్డా. అరే ఎక్కడ రే ఫస్ట్ ఆఫ్ ఆల్ పడ్డాను పైన ఫాస్ట్గా మనం మైనింగ్కి చేద్దాం. ఎక్కడ మైనింగ్ ఏరియా పెట్టాం. ఉండాలా ఆడైతే అసలు వరకట్లేదు. వరకు పదం వేసింది. అరే అన్న మీకు ల్యాగ్ అవుతుందా? చాలా ల్యాగ్ అవుతుందన్న. ఫోన్ కూడా బాగా హీట్ అవుతుంది. పదాన్ని ఇంకెందుకు వెళ్దాం. మన షాప్ కదా ఇక్కడ కేవ్ చేశానన్న మొత్తానికి. పదన్న కేవ్లోకి వెళ్దాం. ఎక్కడ మా కేవ్? ఇక్కడెక్కడ చిన్న కేవ్ చూసానన్నా. ఇక్కడేనా? ఎక్కడ మా కేవ్? ఇదేనా? మరి ఎంత డార్క్నెస్ వండుతున్నా. మరి టార్చెస్ చేసుకోలేదురా నేను. అదన్నా నాకు ఉంటుంది. ఇక్కడ కోల్ ఉంది. ఫస్ట్ కోల్ తీసుకున్నాం. కాపర్ కూడా అవసరం అన్నానికి. ఇక్కడ ఎంత కాల్ అన్న కాల్. అరే టార్చెస్ లేకపోతే నేను కనిపించట్లేదు. దాదా సరే అన్న టార్చెస్ తీసుకున్నాను. అరే క్రాఫ్టింగ్ టైం మళ్ళీ వదిలేసాను అక్కడ. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మళ్ళీ అక్కడ వదిలేసి వచ్చాను. చేసుకున్నాం. అలాగే కొన్ని టార్చెస్ కూడా చేసుకుంటా. ప్రజనానికి కూడా ఆఫ్ హ్యాండ్లో పెట్టుకుంటే బాగుండేది నాకు. కానీ ఇది బెటర్ పర్సన్ కదా మరి. దీనికైతే ఆఫ్ హ్యాండ్ అయితే లేదు ప్రజెంట్. అరే వెళ్ళరా భయ్. టార్చ్ పెట్టాను అసలు. అరే పైకి వెళ్ళాలరా.
ఇక్కడ విలేజ్ ఉందన్న. మళ్ళీ తిరిగి వచ్చామా? 18% ఛార్జింగ్. అమ్మా అరే ఇప్పుడు పడిపోతాను కేవీలోనే. ఇది కేవ్, ఇది కాదు ఇది ఇదేంటి అసలు? అది కేవ్ కాదు ఇది. సరే అన్న, ఇప్పుడు నేను దీని లోపలికి ఎప్పుడు వెళ్ళదలుచుకోలేదు నేను. అరే రేపు వెళ్ళిపోతారు కానీ చేతం అయిపోతా. ఇక్కడ ఇంకో విలేజ్ ఉందా అన్న? ఎన్ని విలేజ్లు ఉన్నాయన్న ఇక్కడ. ఇప్పుడు ఇంకో విలేజ్ ఉందంట మరి. మొత్తం ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఇక్కడ? సరే, ఓహో ఇంకో విలేజ్ ఉన్నట్టుందన్న. సరే చూద్దాం వెళ్ళి. కానీ ఎక్కడబ్బా? అక్కడ కూడా కొన్ని పంప్కిన్స్ కనబడుతున్నాయి కదండి. విలేజ్ ఓహో సిమెంట్ కంపల్సరీ. దగ్గరలో విలేజ్ ఉన్నట్టుంది. ఫుడ్ తెచ్చుకోలేదు. చేసుకుని అయిపోయింది కదరా. అరే కదలరా నువ్వు. చూసారు కదా నేను బీచ్. అరే కదలరా. అంటే వీడియో వచ్చి నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అసలు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. అది కూడా ఏం పట్టించుకోకుండా దాన్ని. హాయ్ బడి. అసలు బ్రిడ్జ్ బిల్డ్ చేశానా? బ్రిడ్జ్ బిల్డ్ చేశాను కానీ నేను ఆల్వేస్ బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ చేయాలి. కానీ సగం బిల్డ్ చేసాను. బ్రిడ్జ్ ఇంకా బిల్డ్ చేయాల్సి ఉందన్నా కాబట్టి ఇంకా సరిగ్గా బిల్డ్ చేయలేదు. మరి మా మైండ్కి వెళ్ళి వచ్చాను. అమ్మాయి వేస్తాడు. రౌండ్ ఉన్నాడు అక్కడ. అరే నైట్ ఇక్కడ నైట్ అయిపోయి వస్తుందమ్మా. మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇక్కడ వీడియోలకి
చేస్తుంది కూడా ఏం లేదు. ఇంకా 4 వేసుకొచ్చాం. షిఫ్ట్ అప్పుడు వస్తుంది ఆఫ్లైన్లోకి. దయచేసి అక్కడ బ్లాక్స్ తీస్తారా కొంచెం వెళ్ళాలి. పదండి ఇక్కడ విలేజ్ కుతున్నాడు అని చేస్తుంది. ఎక్కడ ఇప్పుడు వెనక స్కెలిటన్ అన్నాడు. ఇక్కడ ఏబుల్స్ ఉన్నాయి. నా ఫుడ్ ఉంది. కొంచెం ఏబుల్స్ తీసుకుని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. బాబాయ్ ఎక్సాడు అరే తోస్తాడు నన్ను. నేను గమ్మా అన్న తోస్తాడు అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేద్దాం. అరే పైకి వెళ్ళాలరా. ఇప్పుడు ఆడిపోయిన సరదాగా బెట్ ఉందా వెళ్ళాడు బాబాయ్. బాబాయ్ ఎక్కడున్నావు? బాబాయ్ తెలియడు పరండి. సరే అన్న, మన వీడైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ చేశారంటే మీరు కంపల్సరీ నచ్చింటుంది. ఇంకా నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పక్కన ఉన్న గంట ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. బాబాయ్ టాటా సీ ఎంజాయ్.